మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. దసరా మహోత్సవాలు ఈ 2024 సందర్భంగా 2024లో జరిగే దసరా మహోత్సవాలను, నవరాత్రి మహోత్సవాలను ఇంద్రకీలాద్రిపై జరిగే ఈ పండుగ అందరికీ చాలా ఇష్టము. ఎందుకంటే తల్లి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. మరి అలాంటి అమ్మ జగన్మాత కార్యక్రమాన్ని బిడ్డల్లాగా, ముఖ్యంగా ఈ ప్రాంత వాసులు, ఇక్కడ పనిచేసిన వాళ్ళు, పుట్టి పెరిగిన వాళ్ళు, లేదా ఏదో సందర్భంగా వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ ఎంతో అనుబంధాన్ని, అమ్మవారి పట్ల విపరీతమైనటువంటి భక్తి ఆవేశాలు కలిగి ఉంటారు. మరి అటువంటి అమ్మ యొక్క కార్యక్రమాన్ని మనమందరం ప్రారంభించుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి ఈ సందర్భంగా మాన్య ఎమ్మెల్యే గారు, సహృదయులు శ్రీ సుజనా చౌదరి గారిని 2 మాటలు అందరితో ముచ్చటించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. దుర్గా మల్లేశ్వరి స్వామివారి ఆలయం ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర దసరా ఉత్సవాలు ప్రారంభం 3వ తారీఖు నుంచి 12వ తారీఖు జరుగుతున్న సందర్భంగా ఇవాళ ఏర్పాట్లు, పర్యవేక్షణ, అంతేకాకుండా ఉత్సవ కమిటీ, ఉత్సవ బ్రోచర్లకి రిలీజ్కి గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, గుడివాడ ఎమ్మెల్యే రాము గారు అందరి మధ్య ఈ బ్రోచర్ ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా విజయవాడ అంటేనే కనకదుర్గ దేవాలయం. విజయదశమి వేడుకలు విజయవాడలో ఎప్పుడూ ఘనంగా జరుగుతాయి. అటువంటి విజయవాడలో కనకదుర్గ వేడుకలకి మళ్ళీ ఒక అలంకారం తెచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా ఉండి, కొన్ని ఇబ్బందులు వరదల వల్ల ఏర్పడినా కూడా వాటిని అధిగమించి భక్తులకి సౌకర్యాలలో ఎటువంటి లోటు లేకుండా ఈ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తప్పకుండా దీనికి అందరూ సహకరిస్తున్న రెవెన్యూ సిబ్బందికి కానీ, దేవాదాయ శాఖ వారికి కానీ, పోలీసు వారికి కానీ, వీరందరూ కూడా కష్టపడి రేపు రాబోయే దసరా ఉత్సవాల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కూడా తప్పకుండా దసరా ఉత్సవాలకి విజయవాడ మారు పేరు కాబట్టి అటువంటి ఉత్సవాలకు విజయవాడ రావాలని అందరూ దేశం మొత్తం మీద భక్తులందరూ వచ్చే విధంగా మనం దసరా ఉత్సవాలు జరుపుకుందాం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ముఖ్యంగా పాత్ర పోషించారు. వారందరి ఆదర్శం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొకటి, మనం అందరం కూడా చాలా ఇబ్బందులు పడినా కూడా అమ్మవారిని ఒకటే కోరుకుందాం, విజయవాడకి వరదల నుంచి, ఈ డ్రైనేజ్ ముప్పు నుంచి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే విధంగా ఉండాలని దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకువెళ్తున్నారు, అట్లాగే ఈ అమ్మవారి దయ వల్ల కూడా మనందరం బాగుండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి ఈ దేవస్థానంలో రేపు జరగబోయే దసరా మహోత్సవాలకి సన్నాహాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అందరూ ఎంతో పవిత్రంగా భావించే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఎప్పుడు ఈ దసరా మహోత్సవాలు ఎప్పుడు ఘనంగా జరుగుతూ ఉంటాయి. సో ఈసారి మరింత ఘనంగా, ముఖ్యంగా వరదల వల్ల బాధలు పడ్డ ఈ గుడివాడ, ఈ విజయవాడ టౌను, సిటీ మొత్తం ఇంత తొందరగా బయటపడి చంద్రబాబు గారి నాయకత్వ ప్రతిభతోటి బయటపడింది. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉన్నాయని భావిస్తూ ఉన్నాం. అంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఇంత తొందరగా కోలుకుని మళ్ళీ ఈ సంబరాలకి నిజంగా రెడీ అవ్వటం అంటే అది కేవలం ఆ తల్లి మహాత్యం కింద మనం భావించాలి. సో అందరికీ ఈ ఈ ఈ ఉత్సవాలన్నీ చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటూ నేను కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.
మరి అందరూ దగ్గర ఉండి ఏ భక్తుడికి ఇబ్బంది కలగకుండా అందరికీ ఒక మంచి దర్శనాన్ని ఇప్పించి అమ్మ ఆశీర్వాదాన్ని అందరికీ అందేలాగా చేయాలని మీ అందరినీ అర్థిస్తూ మరి నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అనుకోని అతిథిగా రాము గారు వచ్చారు. అమ్మవారి పిలుపు సార్, ఇది మేము చేసింది కాదు, ఇది ఆశీర్వాదాలు అట్లుంటాయి. చాలామంది అట్లా అనుకోకుండా ఇక్కడికి వస్తారు సార్, అది ఆలోచన కూడా ఉండదు. గాడ్ ప్లాన్స్ బెటర్ దాన్ అస్ అనేటువంటిది ఒక సాంప్రదాయ భగవంత్ ప్రణాళిక చాలా గొప్పగాను ఉంటుంది. మనకు ఎప్పుడు లోడ్ వచ్చినా చెకింగ్ జరుగుతుంది. వాళ్ళు ఓకే అంటేనే మా దగ్గర రిజిస్టర్ కూడా ఉంది. ఏ పదార్థాన్ని కూడా డైరెక్ట్గా తీసుకోవడం ఉండదు. ప్రతిసారి మేము చెక్ చేసి రిజిస్టర్లు ఎంటర్ చేసి తీసుకుంటాం. తర్వాత మేము ల్యాబ్ కూడా పంపిస్తాం మా పదార్థాలు, అవి కూడా మా దగ్గర ఉన్నాయి. 2 రకాలైన ల్యాబ్ టెస్టులు ప్రతిదానికి ఉంటాయి. ఒకసారి వాళ్ళు తీసుకొస్తారు, రెండోసారి మనం పంపిస్తాము. తప్పకుండా ఎక్కడ రాజీ పడేది లేదు, మనం నేతిలో రాజీ పడలేదు. అలాగే మిగతా పదార్థాలు మన పులిహోర బాగుంటుంది, ప్రజలు అడిగి తీసుకుంటారు. వరదల్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నేను దాన్ని చూశాను. 50,000 ప్యాకెట్లు ఒక రోజులో దేవస్థానం చేసి ఇవ్వగలిగితే అమ్మవారి ఇచ్చినటువంటి శక్తి అది. మేము రాజీ పడము, రాజీ పడేటువంటి పెద్దలు మా దగ్గర లేరు, పడనివ్వరు కూడా. కాబట్టి మేము ఖచ్చితంగా స్టాండర్డ్స్ మించి చేసే ప్రయత్నమే చేస్తాం. ఎప్పుడు లోడ్ వచ్చినా చెకింగ్ జరుగుతుంది. వాళ్ళు ఓకే అంటేనే మా దగ్గర రిజిస్టర్ కూడా ఉంది. ఏ పదార్థాన్ని కూడా డైరెక్ట్గా తీసుకోవడం ఉండదు. ప్రతిసారి మేము చెక్ చేసి రిజిస్టర్లు ఎంటర్ చేసి తీసుకుంటాం. తర్వాత మేము ల్యాబ్ కూడా పంపిస్తాం మా పదార్థాలు, అవి కూడా మా దగ్గర ఉన్నాయి. 2 రకాలైన ల్యాబ్ టెస్టులు ప్రతిదానికి ఉంటాయి. ఒకసారి వాళ్ళు తీసుకొస్తారు, రెండోసారి మనం పంపిస్తాము. తప్పకుండా ఎక్కడ రాజీ పడేది లేదు, మనం నేతిలో రాజీ పడలేదు. అలాగే మిగతా పదార్థాలు మన పులిహోర బాగుంటుంది, ప్రజలు అడిగి తీసుకుంటారు. వరదల్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నేను దాన్ని చూశాను. 50,000 ప్యాకెట్లు ఒక రోజులో దేవస్థానం చేసి ఇవ్వగలిగితే అమ్మవారి ఇచ్చినటువంటి శక్తి అది. మేము రాజీ పడము, రాజీ పడేటువంటి పెద్దలు మా దగ్గర లేరు, పడనివ్వరు కూడా. కాబట్టి మేము ఖచ్చితంగా స్టాండర్డ్స్ మించి చేసే ప్రయత్నమే చేస్తాం. అది దాడి కాదు బాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.